వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఏనుగు దంతాల కేసులో కీలక వివరాలు వెల్లడించారు. తన వద్ద 10 ఏనుగు దంతాలు, 13 ఏనుగు దంతాలతో చేసిన విగ్రహాలు ఉన్నట్లు కేరళ అటవీ శాఖకు అధికారికంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వన్యప్రాణి క్షమభిక్ష పథకం కింద ఆయన వివరాలను స్వచ్ఛందంగా సమర్పించారు. సరైన పత్రాలు లేని వన్యప్రాణి సంరక్షణ చట్టం పరిధిలోనే వస్తువులను చట్టబద్ధం చేసుకునేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తోంది. గతంలో తన వద్ద కేవలం 4 ఏనుగు దంతాలు మాత్రమే ఉన్నాయని ఆయన ప్రకటించారు. అయితే తాజాగా మరో 6 దంతాలతో పాటు సుమారు 46 కిలోల బరువున్న 13 దంతపు విగ్రహాల వివరాలను కూడా అందించారు. ఈ విగ్రహాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, తిరుపతి బాలాజీ వంటి దేవుళ్ల ప్రతిమలు ఉన్నట్లు సమాచారం. 2011లో మోహన్ లాల్ ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసినప్పుడు ఈ ఏనుగు దంతాలు బయటపడటంతో వివాదం మొదలైంది. అక్రమంగా వీటిని కలిగి ఉన్నారంటూ అటవీ శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాన్ని 2025లో కేరళ హైకోర్టు తోసిపుచ్చింది. వీటిలో కొన్ని వారసత్వంగా, మరికొన్ని బహుమతులుగా వచ్చాయని మోహన్ లాల్ వాదిస్తూ వస్తున్నారు. క్షమాభిక్ష పథకం కింద వివరాలు వెల్లడించినప్పటికీ అధికారులు ఈ దంతాలు, విగ్రహాలపై DNA పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు. వీటి వయసు, మూలాలు, చట్టబద్ధతను నిర్ధారించేందుకు ఈ పరీక్షలు కీలకం కానున్నాయి. క్షమాభిక్ష ప్రకటన చట్టపరమైన ప్రక్రియ అయినప్పటికీ పాత కేసు విచారణ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.